మేరీ సార్, మేరీ మేరీ సార్, మేరీ సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి సార్. మేరీ మేరీ మేరీ, అయ్యో నా మేరీ, మేరీ, అయ్యో మేరీ సార్. కొన్ని రోజులుగా మిస్సింగ్ కేసుగా నమోదైన మేరీ డెడ్ బాడీనా ఇది? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు ఎలాంటి వివరాలు ఇవ్వలేను. గెట్ అవే, విసిగించకండి, వెళ్ళండి. సార్ 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 చెప్పండి సార్. సార్ ఏం జరుగుతుందండి? ఆడదానికి ఈ దేశంలో ఆడదానికి రక్షణే లేకుండా పోతుంది. ఎన్నో చట్టాలు వచ్చినా, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఆడదానికి రక్షణే లేదా? అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలిస్తే మాత్రం ఊరుకో. ఎలా కనిపిస్తున్నామండి? ఆడవాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? ఇక ఊరుకోము. ఆడది అర్ధరాత్రి తిరగటం కాదు, మగాన్ని తిరగనీయకుండా చేస్తాం. బాపూజీ చెప్పింది తప్పు. మగాడు తిరగకూడదు, తిరగనేకూడదు. భారతదేశంలో మహిళలంతా ఒకటవుతాం. మేరీ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఊరుకోం. మిస్సింగ్ కేసుగా నమోదైన మేరీ ఉదాహరణ ఉత్కంఠతను రేపుతోంది. 10 రోజులుగా కనిపించకుండా పోయిన మేరీ అనే అమ్మాయి నగర శివారుల్లో శవమై తేలింది. కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి అతి దారుణంగా కొట్టి, చంపి, హింసించి పాతిపెట్టారు. అసలు ఇది కక్ష వల్ల జరిగిందా, కక్షతో కొట్టి చంపారనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత తెలుస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? అసలు ఇంతటి దారుణానికి ఎలా దిగజారారు? ఇలాంటి ఈ విషయాలన్నీ తెలియాలంటే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సి. మరి ఇక్కడికి వచ్చిన మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఎలాంటి నిర్ణయాలు కొనసాగిస్తాయి? మేరీ కేసుకు అండగా నిలుస్తామని, వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని, నేరానికి పాల్పడిన వారు ఎంతవారైనా విడిచిపెట్టేది లేదని, ఇంకా మరికొద్ది క్షణాల్లో మేరీ డెడ్ బాడీ పోస్ట్ మార్టం కి రాబోతోంది. అదిగో మేరీ డెడ్ బాడీ వస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. మై స్వీట్ మేరీ, ఒక్కసారి చూడండి, డాడీని చూడరా మేరీ. ప్లీజ్ ఆఫీసర్, షీఈ్ మై మేరీ ఆఫీసర్, మై మేరీ. చెప్పండి సార్, ఈ కేసులో మీరు హీరోలా ఫీల్ అవుతున్నారా? మీ ప్రెస్ వాళ్ళకి ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా? గుండు మీద కారం చల్లినట్లు మాట్లాడతారు. ఇది మహిళలకు అందరికీ జరిగిన అన్యాయంలా భావిస్తున్నాను. ఆడవాళ్లను కాకపట్టడానికి మాట్లాడే సినిమా హీరోని కాదు నేను వదిలినా వాళ్ళు వదలరు. వాళ్ళల్లో నేను ఒక్కనే. మీరే చూడండి ఏం జరుగుతుందో. నా కొడుకులు దొరికితే 100 రాబందులు ఉండే గదులు ముక్కలు ముక్కలుగా నరికి వేస్తాం. లైవ్ లో నరకం చూడాలి. కోర్టులో, జైలు కాదు సార్, మాకు న్యాయం ఇప్పుడే ఆన్ ది స్పాట్ జరగాలి. వాళ్ళని మాకప్ప చెప్పండి. మా ఆయన మటన్ అమ్ముతాడు. అసెంబ్లీ దగ్గర గాంధీ బొమ్మ ముందు తుకటాలుగా నరుకుతాడు. విన్నారుగా మీరందరూ, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళే చూసుకుంటారు. చెప్పండి సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.